జై శ్రీరామ్. అరణ్యవాసం, ధర్మం కోసం అడవిబాట. అయోధ్యలో దశరథ మహారాజు తన కుమారుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధమయ్యారు. కాని మహారాజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాణి కైకేయి కోరిక మేరకు శ్రీరాముడు 14 అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఈ వార్త విని ప్రజలు, మంత్రులు, బంధువులు కలత చెందారు. పట్టాభిషేకం వేడుకలు విషాదంగా మారాయి. శ్రీరాముడు తన ధర్మనిష్టకు నిదర్శనంగా తండ్రి మాటను గౌరవిస్తూ సీతాదేవితో, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వనవాసానికి బయలుదేరారు. వారిని ఆపాలని ప్రయత్నించినా రాముడి నిశ్చయాన్ని మార్చలేకపోయారు. గుహిడు ఇచ్చిన పడవలో గంగను దాటి దట్టమైన అడవులలోకి ప్రవేశించారు. అరణ్యవాసమంటే కష్టాలమయం. రాముడు, సీత, లక్ష్మణుడు కఠినమైన జీవితాన్ని గడిపారు. కందమూలాలు తింటూ, పండ్లను ఆరగిస్తూ సాదాసీదాగా జీవనం సాగించారు. వారు మహర్షుల ఆశ్రమాలను సందర్శించి వారి జ్ఞానాన్ని, ఆశీర్వాదాలను పొందారు. ప్రకృతితో మమేకమై సాధువులతో స్నేహం చేస్తూ ధర్మమార్గంలో నడిచారు. అయితే అరణ్యంలో వారి ప్రశాంతతకు భంగం వాటిల్లింది. రావణుడి చెల్లెలైన శూర్పణఖ సీతారామ లక్ష్మణుల సౌందర్యాన్ని చూసి అసూయపడి రాముడిని మోహించి వారిని వేధించడానికి ప్రయత్నించింది. అప్పుడు లక్ష్మణుడు రాముడి ఆజ్ఞ మేరకు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. ఈ అవమానానికి ప్రతీకారంగా రావణుడు మాయలేడి రూపంలో వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీతాదేవి అపహరణతో రాముడు, లక్ష్మణుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమ అరణ్యవాసంలో ధర్మస్థాపన కోసం, సీతమ్మను రక్షించడం కోసం వారు ప్రతినబూని సీతమ్మ జాడ కోసం అన్వేషణ ప్రారంభించారు. వారి అరణ్యవాసం, కష్టాలు, ధర్మనిష్ఠ, పతివ్రతా ధర్మం, సోదర ప్రేమ ఇవన్నీ భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ 14 అరణ్యవాస జీవితం రావణ సంహారానికి, ధర్మ విజయం సాధించడానికి మార్గం సుగమం చేసింది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.